ప్రకారం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆడబిడ్డల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు వంటి మహిళా సంక్షేమ పథకాలను అందిస్తోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరా మహిళా క్యాంటీన్లు, ఇందిరా మహిళా శక్తి పాలసీ, మహిళా సంఘాల రుణాలు, మహిళా సంఘాల చేత పెట్రోల్ బంకుల నిర్వహణ, మాట్లాడుకోవడం, రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. రైతు భరోసా కావచ్చు, రైతు బీమా, సన్న రకపు వడ్లకు బోనస్, బ్యాంక్ లింకేజ్, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, అలాగే గృహజ్యోతి, ఫ్రీ బస్సు, సబ్సిడీ సిలిండర్, ఇలా ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు, ప్రాయోజిత పథకాలు, సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కొత్త రేషన్ కార్డులు, వీటన్నిటి మీద కూడా ఈరోజు మన మండలంలో స్టేటస్ ఏంటిది, ఎన్ని మంజూరై లబ్ధిదారులకు అందినాయి, వాటి లెక్కలన్నీ కూడా సంబంధిత అధికారులు చదివి వినిపించడం జరుగుతుంది. కావున ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కార్యక్రమ ఎజెండా, కార్యక్రమ సరళిని ప్రభుత్వమే తెలంగాణ అంతటా ఒకే రోజున మేడం నంబర్ లొకేషన్ మేడం ఇప్పుడు మేడం సేవకులు అనే భావనతో ప్రజా ఆకాంక్షలు అవసరాలే దిక్కుగా పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస. అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ, ఎంపీడీ ఆర్మూర్. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6వ తారీఖు నుండి జూన్ 12వ తారీఖు వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు మండల స్థాయిలో సమీక్షా సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్, మండల స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన అందరూ మండల స్థాయి అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, మండలంలోని అన్ని గ్రామాల గౌరవ సర్పంచ్లు, అలాగే ఫీల్డ్ స్థాయి సిబ్బంది, గ్రామ స్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు అండ్ జీపీఓలు, ఇతర ఐకేపీ, అంగన్వాడీ, సెర్పు సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామాల నుండి వివిధ పథకాల నుండి లబ్ధి పొందిన లబ్ధిదారులు అందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు నడుస్తున్నాయో ఆ ఆన్గోయింగ్ స్కీమ్ వాటి మీద చర్చించడం జరిగింది. మండలంలో అమలు జరుగుతున్న తీరు, వాటి ప్రగతి అనేది ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా, సన్న బియ్యంకు బోనస్ అలాంటి కార్యక్రమాలు చర్చించడం జరిగింది. అలాగే గృహజ్యోతి కరెంటు ఏదైతే ఉన్నదో గృహాలకు ఫ్రీ కరెంట్ అనేది ఆ కార్యక్రమము, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ సిలిండర్, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇంకా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వీటిపైన కూడా చర్చ జరిగింది. కొత్త రేషన్ కార్డుల మీద కూడా చర్చ అనేది జరగడం జరిగింది. అలాగే చేయూత పెన్షన్లు, ఇప్పుడు వస్తున్న పెన్షన్లు, ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించినట్టు కొత్త పెన్షన్లకు కూడా విధి విధానాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు అమలవుతున్నదంటే ఇన్స్టాంట్ పెన్షన్, ఎవరైతే వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఒకరికి ఇంట్లో ఉంటే మరొకరికి, అంటే భర్తకు పెన్షన్ వస్తే భర్త చనిపోతే భార్యకు ఇచ్చే అవకాశం ఉన్నది.
అలాగే ఎవరైనా ఇంతకుముందు పెన్షన్ వచ్చి బంద్ అయితే ఏదైనా కారణంతో 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ రద్దు అవుతుంది. లేదంటే ఏదన్నా కారణము టెక్నికల్ ఇష్యూస్ అంటే ఒక బీడీ పెన్షన్ అప్పుడు కట్ ఆఫ్ డేటు వేరే ఉంటే మళ్ళీ దాన్ని ఇంకో కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు కాబట్టి అట్లాంటిది అప్పుడు పెన్షన్ వచ్చి ఆగిపోతే అలాంటి రోల్ బ్యాక్ ఆప్షన్ ఉన్నది. ఈ 2 పెన్షన్లు మాత్రమే మనం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకో ముఖ్య కార్యక్రమమైన ఇందిరమ్మ ఇండ్లు, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు సొంతింటి కళ అనేది నెరవేరడానికి ప్రభుత్వము అమలు చేస్తున్న ప్రాధాన్యత కార్యక్రమం. ఇది అమలు జరుగుతున్న తీరును మేము చర్చించడం జరిగింది. అలాగే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తొందరగా కట్టుకునే వాళ్ళ లబ్ధిదారులను గుర్తించమని, అట్లాంటి వాళ్ళ వల్ల మనకు వచ్చిన మన గ్రామానికి మన మండలికి వచ్చిన బడ్జెట్ మనము వాపస్ చేయకుండా మనం దాన్ని వాడుకునే వీలుంటుంది. శాంక్షన్ తీసుకొని మంజూరు తీసుకొని ఇండ్లు కట్టకపోతే ఆ పైసలు అనేది మనం మళ్ళీ వాపస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్హులైన వాళ్ళను కట్టుకునే వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళను గుర్తించి అట్లాంటి చర్యలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లను పురోగతిలోనికి తీసుకురావాలని చర్చించడం జరిగింది. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు షెడ్యూల్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు ఈ 20 తారీఖు నుండి ఏప్రిల్ 25 నుండి 26 తారీఖు మొదటి విడత, మళ్ళీ జూన్లో 6 తారీఖు నుండి 12 తారీఖు వరకు 2వ విడత గృహ ప్రవేశాలు, స్లాబ్ పడ్డ ఇండ్లకు గృహ ప్రవేశాలు జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. మరి వాటి కోసం కూడా చర్చించి చర్యలు తీసుకోవాలనేటట్టు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే సెర్పు ఐకేపీ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీ, ఇందిరమ్మ చీరలు, ఇవన్నీ కూడా వీటి మీద మన మండలంలో ఏ విధంగా పంపిణీ జరిగింది, ఏ విధమైన ప్రగతిని సాధించామనేది కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అలాగే మండలంలో ఉన్న సమస్యలు, ఇంకా సమస్యలు గ్రామాలలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా చర్చించడం జరిగింది. వాటి మీద తీర్మానాలు చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించి అక్కడ ఇంకా వివిధ పథకాలకు జరుగుతున్న కార్యక్రమాలను వివరిస్తూ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయిల్ ఫామ్ కానీ ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే అప్కమింగ్ స్కీమ్స్ ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసి రాబోయే పథకాలు వాటిని కూడా వివరించడం జరిగింది. ఏదైతే బ్రేక్ఫాస్ట్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ఉంది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది కూడా కొత్తగా తీసుకొస్తున్న పథకం, వీటిపైన కూడా అందరికీ ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే మిడ్ డే మీల్ ఇప్పుడు అమలు జరుగుతున్నది, అది 10వ తరగతి వరకు, ఇప్పుడు 12వ తరగతి వరకు కూడా ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వీటి మీద కూడా మనము వివరించడం జరిగింది. అలాగే బీమా అనేది ప్రతి కుటుంబానికి బీమా అనేది సమగ్ర బీమా తీసుకువస్తున్నది గవర్నమెంట్, దానిపైన కూడా ఆ పథకం పైన కూడా చర్చించడం జరిగింది. ఈ విధంగా కొందరు దివ్యాంగులకు, ఇంటర్మీడియట్ చదువుకునే దివ్యాంగులకు స్కూటీలు ఇస్తామని చెప్పడం జరిగింది గవర్నమెంట్. ఆ పథకం, రాబోయే పథకాన్ని కూడా అందరికీ వివరించడం జరిగింది. అలాగే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అనేది వ్యవసాయం చేయాలి, పంటల వైవిధ్యీకరణ ఉండాలి. మనం కొన్ని రకాల పంటలను మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం, అంటే ఆయిల్ లాంటి, ఇట్లాంటి వంట నూనె ఇట్లాంటి, మరి వాటికి సంబంధించిన మనము పంటలను వైవిధ్యమైన పంటలు పండిస్తూ మన అవసరాలను తీర్చుకున్నట్టయితే స్వయం సమృద్ధిగా కూడా సాధిస్తామని వీటిపైన కూడా మేము వచ్చే స్కీమ్ల మీద కూడా వివరించడం జరిగింది. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని, అంటే అటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.